మామా ఇదంతా మా మామూలు తోట మామ. వాళ్ళు పనసకాయలు పెరుగుతాండ్రు. నువ్వు అడుగుచ్చి ఏ లత్తపుక్కు పనులు చేద్దు మామ. మామా నేను ఎంత మంచోనో నీకు తెలుసు కదా మామ. నీకు తెలుసునా మా ఊరంతా కలుసుకుని నాకు సర్పంచ్ గా నిలబెట్టాలని అనుకుంటున్నారు ఇప్పుడు. అబ్బా ఈ హెచ్చులకేం తక్కువలే మామ. అబ్బా ఇల్లే మామ మా మామూలు. మామ ఆకాయ కాదు మామ, ఈకాయ పెరుగు మామ. పైన చూడ మంచి పెద్దగా ఉంది. జై మలయ ఊరి నీ లత్తగుద్దని దెంగ కాదు మామ, మీ మామకి ఏమైనా అయింటది అమ్మమ్మ. ఒట్టకాయలని పగిలిపింటాయి మామ. అరే తమ్ముళ్ళు ఎటు పోతారా అన్న? గిరికి పోతానా అన్న? బడి పోలేదారా అన్న? దసరా సెలవులు అన్న. అరే దసరా అంటే గుర్తుకొచ్చింది, మొన్న రావణాసులు ఎవరు చంపిర్రా? అమ్మతో అన్న నేను చంపలేనే. అప్పుడే అన్న ఇంటికి పోయి అన్నది చానా. అక్కడ ఈడే ఉండవచ్చు అన్న, ఈడే చంపిన అన్న. నేనైతే పోతాను. అంకుల్ కొంచెం ఈ స్వీట్ బాక్స్ పట్టుకోరా, నేను వాష్రూమ్ వరకు వెళ్ళొస్తాను. చూడరా బాగా స్వీట్స్ తింటున్నాడు మనకి ఇవ్వకుండా. ఏం బాబాయ్ నీకేనా? మాకు లేవా స్వీట్స్? తీసుకోండి రా. అంకుల్ స్వీట్ బాక్స్ ఇవ్వరా? థ్యాంక్ యూ అంకుల్. చెప్పండి. శుభకార్యం అంటే స్వీట్స్ తీసుకెళ్తాం. అదేం లేదు అంకుల్, ఇంట్లో బాగా ఎలకలు ఎక్కువ అయిపోయాయి. స్వీట్ లో కొంచెం ఎలకల మందు కలిపి తీసుకెళ్తాను. ఓకే అంకుల్, బాయ్. పైసలు ఎంత అన్నా? మా 2500. ఇగో అన్న పైసలు. అమ్మా 2000 ఉన్నాయి. నేను 2500 ఇచ్చిన కదా. ఏందన్నా 1500 ఇచ్చినావు? 1500? అవును 1500 అన్నా. అరే పడిపోయినా 500. అరే నాయి కూడా ఇక్కడ పడ్డాయి అన్న 500. చాలా కంట్రీలో ఉన్నావు బేటా. బా మిస్ అయినారా పైసలు అయ్యింది. అగో ఇస్త్రీ వేసినావు, పాయాంట్ వేసినావు, తెల్ల అంగేసినావు, ఎటు పోతానవరా? అగో నీకు తెలియదానమ్మా, నేను సర్పంచ్ కి పోటీ చేస్తానా. నిన్ను నమ్మి కన్న తల్లిని నేనే ఓటయ్యా, గల్లెట్లేస్తాలరా నీకు. అయినా సర్పంచ్ పోటీ చేసడానికి గనియానం పైసలు నీ దగ్గర ఎక్కడ ఉన్నాయిరా? అమ్మా నేను ₹1 పెట్టకున్న మంచిదే అన్నలే మా దోస్తులు, అంతాలే పెట్టుకుంటాను అన్నలు. సరే ఒకని పేరు చెప్పురా, అడిస్తాడో లేదో నేను చెప్తా. గా మీది వాడు సత్తిగాడు. ఇంకా సత్తిగాడా? ఇంకా గడ్డ నీళ్ళు మళ్ళీ లేపకపోయాడు కారా నిన్న రాత్రి. ఆ సరే ఆడబోని ఇంకొకని పేరు చెప్పురా. రమేష్ గాడు. గా రమేష్ గాడా? ఆనికే పైసలు లేక అని పెళ్ళం దగ్గర వచ్చి ఇల్లుటం బతుకాండాడు. సరే ఈడు కూడా పోని ఇంకొకని పేరు చెప్పురా. గా అవతల వాడు మల్లిగాడు. గా మల్లిగాడా? ఆని ఆటోనే పొద్దుగాల ఫైనాన్స్ ఒడగొండ వేండు. ఆయన దగ్గర పైసలు ఉంటే ఫైనాన్స్ కట్టుకోకపోనారా? ఇయ్యాల రేపు ఎవరిని నమ్మాద్రా. చెట్టెక్కిచ్చి చేతులు ఇడిపిత్తలు, చెట్టెక్కిచ్చి చేతులు ఇడిపిత్తలు. అయినా గట్లాంటి గలీజ్ సలహాలతో నీకేం దోస్తి బావా? ఎదవ బావా వాడు, చెప్తే వించావుడు. 150, 800. నానే రొట్టి చట్నీ తింటే హ్యాపీ హ్యాపీ హ్యాపీ. మా తిని 3 రోజులు అయిందమ్మా. అమ్మా దానం చేయండి అమ్మా. అమ్మా ఏమయ్యా కాళ్ళు చేతులు బానే ఉన్నాయిగా, పొద్దు పొద్దునే మొదలు పెట్టేశారు అడుక్కోవడం. చెప్పొచ్చోళ్ళమ్మా. వీడితో నాకెందుకు? బాయ్ జరా కేపీహెచ్బీ మెట్రో కార్డు దింపు బాయ్. ఏం మాట్లాడుతున్నావురా? హలో, ఈయన నా బాయ్ ఫ్రెండ్, ఆటో డ్రైవర్ కాదు. మా BMW కోసం వెయిట్ చేస్తున్నాం ఈడ. సారీ మేడం, మనం చూస్తుంటే జర ఆటో డ్రైవర్ లెక్కనే ఉన్నాడు అట్లా అని చెప్పేసి. గాగుల్స్ ప్రాబ్లం అనుకో. అందుకే చెప్పిన నేను అవి పెట్టుకోద్దని. ఇప్పుడు చూడు ఇజ్జత్ పోయింది. ఇగో పాలు ఎగ్స్ మీలో మీరు కొట్టుకోకుండా తాగండి, తినండి. ఇవాళ మీ రోజు. నావుల పంచమి. అన్నా ఈ ఐస్ క్రీమ్ ఇదా నీదా? అదే. అన్నా ఏందన్నా కొరికింది ఇచ్చినావు? అదే కదన్నా, ఇక జూడేడు ఉంది కదా అన్నా. అంటే हफ्ता कोड जल्दी. हाँ चलो मामू, हफ्ता कोड ना
బ్రేకప్, నువ్వు నాతో మాట్లాడకు. బ్రేకప్? ఎందుకు బ్రేకప్? రీజన్ ఏంది? నేను పుట్టినప్పుడు నీకు 2 years ఉండే కదా, నువ్వు చిన్న చిన్నగా నడిచేటోనివి కదా. చిన్న చిన్నగా నడిచేటోని గోడలు పట్టుకొని. మరి నేను పుట్టినప్పుడు హాస్పిటల్కి ఎందుకు రాలే నన్ను చూడడానికి? వచ్చిందండి వయ్యారి. ఓయ్ పెద్దాయనా. ఎవరండి? ఆవు మీదేనా? మాదే బాబు, మా ఇంటి పుట్టింది. అంటే ఆవుకు పుట్టలేదా? ఏడు బాబు గొప్ప జోగులు వేసేస్తారు బా, చదువురాదనే. సరే గాని ఇదే తొలుసురా? ఇదే తొలుసురు బాబా, 3 సార్లు ఈనిందే. సరే గాని పాలు ఎన్ని ఇస్తుంది? కిందన పిండి కుంతు 3, వెనకద గిన్నెతో పట్టుకుంటూ 2, మొత్తం 5 లీటర్లు. సరే గాని రేట్ ఎంత? మీకు తెలియదేంటి బాబు వ్యాపారస్తులు, మీరు ఎంతకని చూసి చెప్పండి. తాత చూడడానికి మంచోళ్ళ కొన్న ఒక 10,000 చేసుకో. 10,000 బాబు, 5,000 కన్నా రూపాయి తగ్గించను. ఓకే ఓకే ఓకే. రే ఎవర్రా మా ఊని తీసుకెళ్తాండ్రు? ఇప్పుడే ఓ పెద్ద దగ్గర కొన్నామన్నా. రే ఆవు ఆడది కాదే, బీర్ సీసాలు ఏరుకున్నాడు ఆడాయ్. అరే నీకు నిజంగానే కళ్ళు కనబడదా? కనిపించవు. నాకెందుకో నమ్మకం లేదురా. ఆ గుడి నీకు అనిపిస్తుందా? కనిపిస్తుంది. నాకు అనిపిస్తలేదు. అని నీకు రీల్ సెండ్ చేస్తా చూడు. కష్టపడి సేవ్ చేసుకొని కొనుక్కున్నా జిత్తు, పోయింది. నిన్ను ఒకటి అడదాం అనుకున్నాను. ఏంటి? ఇప్పుడు వద్దులే, మొదలే బాధలో ఉన్నావు. విసిగించొద్దు జిత్తు, ఏంటో చెప్పు. మొదలే నీ మొబైల్ పోయింది, ఛార్జర్ నాకు ఇస్తావా? ఇంకెంతసేపే? దగ్గరకు వస్తాం లేరా? నీకు నాకు పందెం రా. ఏంటి? మన ఇద్దరిలో ఎవరు ఫస్ట్ థియేటర్ కి వెళ్తారో వాళ్ళు విన్ అయినట్టు. 500 బెట్. ఓకే డన్. కానీ నాకు థియేటర్ ఎక్కడో తెలియదే. నేనున్నాను కదరా, నన్ను ఫాలో అయిపో. ఎస్ రే అన్నయ్య, నేనే గెలిచా. నా 500. ఖతం. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. కానీ నాకు థియేటర్ ఎక్కడో తెలియదే. నేనున్నాను కదరా, నన్ను ఫాలో అయిపో. ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో హలో, ఏడున్నావు? ఈయనే బయటనే ఉన్నా. ఏడున్నా సరే, మన మీట్ అయ్యే ప్లేస్ కి 10 నిమిషాల్లో రా. వస్తున్నా. అరే మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఒక పిల్లతో చాటింగ్ చేసిన, మా పిల్లకి ఏమైనా చెప్పినావు నువ్వు? లేదురా. నిన్న స్నాప్ లో ఒక పోరితో వీడియో కాల్ మాట్లాడినా, అదేమైనా చెప్పినావా? అది కూడా చెప్పలేరా? లేదా పొద్దున మనం రోడ్డు మీద పోయేటప్పుడు ఒక పోరిని గెలికినాం, ఆ మ్యాటర్ ఏమైనా చెప్పేసినావు ఏంది? నేనేం చెప్పలేరా, ఎందుకు ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు? సరే 10 నిమిషాలు నువ్వు ఈయనే ఉండు, ఇదాకా వయసు వస్తా. ఏమైంది బేబీ, జల్దీ రమ్మా నువ్వు. అమ్మో, ఇది ఇంత కోపంగా ఉందంటే కొంపదీశ 3 అమ్మాయిల గురించి దీనికి తెలిసిపోయి ఉంటది. బేబీ ఏమైంది తెలుసా మొన్న మేము ఫ్యామిలీతో బయటకి వెళ్ళిన, ఫుల్ ఎంజాయ్ చేసిన తెలుసా. మస్తు అంటే మస్తు ఖుషి అయిపోయినా తెలుసా. అరే అవునా బేబీ? దేవుడా కాపాడినావు దేవుడా, దీనికి అన్ని మ్యాటర్లు తెలిసిపోయినాయి అనుకున్నా. ఒక మాట అడగనా? అడుగు. అమ్మాయిని లక్ష్మీదేవి స్వరూపం అంటారు కదా. అవును. అయితే నువ్వు కూడా లక్ష్మేగా? అంతేగా. మరి నువ్వు కదా నాకు డబ్బులు ఇవ్వాల్సింది, నన్ను ఎందుకు అడుగుతావు? అంకుల్ మీ కొడుకు ఎవరితో కొట్లాడుతుంది. అవునా? అరే నీ అమ్మ నడరా. రే ఎదురు గాడిద లేకుండా చిన్న పొరను కొడతావా? నాకెందుకు కొడుతురా అంకుల్? దమ్ముంటే మా డాడీ పిలుచుకొని వస్తా. మావా నువ్వు వానికి కొట్టిన నీకు ఎవడు తెలుసా? ఆడు ఎవడైతే మనకేం మామా? బూరాబండ గంజి పైల్వాన్ మామ. ఆడు చాలా గలీసాడు. 4 మర్డర్లు, చాలా గలీజ్ అంటే చాలా గలీజ్. 5 హాఫ్ మర్డర్లు చేసి. మామ భయం అవుతుంది మామ. నేను మాట్లాడతా. నీ వల్ల వాంతో ఎందుకు కొట్లన్నారు నువ్వు? చూడ్డాడి కొట్టింది, ఈ అంకులే కొట్టింది. మామ వాడిని చూస్తేనే భయం అవుతుంది మామ. ఆడు 2 దెబ్బలు కొట్టిన సరే కాళ్ళ మీద వాడి సారీ చెప్పేసి మామ, కాంప్రమైజ్ ప్లీజ్ ప్లీజ్. ఆగు నేను మాట్లాడతా. ఏముంది మొత్తం మాట్లాడతా నేను. पहलवान जान दो भाई, पहलवान जान दो गंजी पहलवान, ये क्या है मालूम? गिच्ची तुम्हारा बच्चा है बोल के नहीं मालूम था पहलवान, इन्हें नया है पहलवान। अगर तुम्हारा बच्चा रहता तो मैं मारने भी नहीं देता था। तुम्हारा बच्चा है बोल के नहीं मालूम पहलवान, तो मैं जब भी रुका देता था। सुने मैं भी कहीं को लड़ा झगड़े खाली पिली, मैं भी कहीं को लड़ा झगड़े खाली पिली. इड पहलवान
గాడి ఎట్లా అర్జెంట్ బాగా వేస్తానులే. పెట్రోల్ లేదా నేను నేర్పించిపోతా నీలా గాడి. పెట్రోల్ లేదా అంటే నేను నేర్పించిపోతా నీరు ఏమని చేసుకో సాయిపోప. 5 minutes later. యో ఈడంప ఫోన్ చేస్తాడు. ఎత్తు మళ్ళీ చేస్తాడే. అయ్యో ఏం వచ్చింది. రే మచ్చా లే వాడు ఏడా నవీన్ గడు వస్తే గాడి ఇచ్చిచ్చేవరా రే. ఇప్పుడే వేసుకుపోయారా సమయ. అయ్యో నా కొడుకు ఎంత పని చేస్తారా లే. వాడు పక్కిన క్యాంటీన్ లేకపోతే నిలిపేసినాడు రా లే. నీ గాడి ఎత్తుకోపోదామా. నా గాడిలో పెట్రోల్ గుంజుకుపోయినాడు రా స్వామి అర్జెంట్ అని చెప్పేసి. బూరు పడ్డది. బూరు ఎట్లా పడ్డట్టు చూసుకుంటామప్ప. మొత్తం ఇట్లా వెళ్ళే తీసినట్టు కట్టెలు తెచ్చినా కూర్చోండి. మలేసానా నరేశానా అన్న ఇట్లా దొరికిన మన ఆడికెళ్ళిడికి బూరేసుకుంటావు సారా రోడ్ పోటీ. ఆడికెళ్ళిడికి బూరేసుకుంటావు సారా రోడ్ పోటీ. మీ అవ్వ సంచిలకెళ్ళి పింఛన్ పైసలు ఎత్తుకొచ్చినాను. ఈ మకబుట్ ఎత్తుకరం చేత కదా అవల కొడుక మళ్ళీ సంచిలకెళ్ళి పింఛన్ పైసలు ఎత్తుకొచ్చినాను. ఈ మకబుట్ ఎత్తుకరం చేత కదా అవల కొడుక మళ్ళీ తోలుకొచ్చినావు దొంగతనానికి. ఆడికి తిరిగి పోసుకుంటూ వచ్చింది మన ఇద్దరమే. అప్పుడు ఏక్ మామ. తిరిగి పోసుకుంటూ వచ్చింది మన ఇద్దరమే. అప్పుడు ఏక్ మామ. ఏందో ఎట్లా నిల్చున్నావు? మీ మమ్మీ పనిష్మెంట్ ఇచ్చింది 2 రొట్టెలు మాడగొట్టేసినా అని. 2 రొట్టెలు మాడిపోతే పనిష్మెంట్ ఇస్తుందా? అవును నేను మాట్లాడొస్తా. మమ్మీ అదే మన ఇల్లు చెప్తావు. మన బుడ్రాయి కాడ ఉంటదంట ఇల్లు. చెప్తావా అని నీ కాడు ఎంత కాయనంటే ఉంది. ఇంకా ఎప్పో వరిలు కావాలి. అరే ఆయన పేరేం పేరు ఉండేవరా? చాట్ల కృష్ణ కొడుకు. చాట్ల కృష్ణ నడుపు కొడుకుండగా ఆ పిల్లానికి పిల్లనిద్దామని చూసిపోనికి వచ్చినాం. ఈడేనా చాట్ల కృష్ణ కొడుకు? తాగుతూనే ఉన్నావేరా నీ కూడా పిల్లనిస్తాడు. కూడా చెప్తుంటే నాటకాలు. నేను చేయని వికెట్ కీపింగ్ అది ఆన్లో మ్యాచ్. మీరు ఎక్కడ నిలబడతా అలా కొడుతున్నారా? నేను ఆన్లో మీతో నేను ఆన్లో. మీ అమ్మ పోతే పోని ఎంపైరంగా నిలబడతాం. ఈ సేఫ్ గా ఉంటాం. నేను ఆన్ను మీతో. నేను ఆన్ను మీరు కావాలని కొడుతున్నారు. నేను ఆన్ను పో అసలు మీతో. కావాలని కొడుతున్నారు. నేను ఆన్ను పో అసలు మీతో. అక్క ఏమైందక్క ఇన్ని దెబ్బలు ఉన్నాయి? నీకు బావకి ఏమైనా లొల్లైంది అక్క? మళ్ళీ అదంతా ఏం లేదురా. ఫస్ట్ మీరు లోపల రండి. అరే ఈసారి అనుకున్న దానికన్నా ఎక్కువైంది లొల్లి. బావ సంగతి ఎట్లనే చెప్తావు మనలో. చూద్దాం ఈసారి బావ సంగతి ఏందా వీరు. హలో చెప్పురా. అరే అక్క మీద మళ్ళీ బావ చేసిండ్రా. ఈసారి ఎట్లయినా సరే బావ సంగతి చూద్దాం. జల్దీ రా. అరే 2 నిమిషాలు రా వస్తున్నా. ఆడికే వస్తున్నావు. అరే నడురా అక్క బాగా కొట్టినా అంట. ఈసారి గట్టి పని పడదాం రా అంది. అరే ఇంద్రా ఇంత కొట్టిండు. నర్రా మన పని పడదాం పారా. ఏమైందిరా బొమ్మాడిది? దోస్తులను పట్టుకుని వచ్చినావు? ఉత్యానే నేను చూద్దామని బావా. బావా మస్తు కొట్టినావు బావా మా అక్కనైతే. బావా మస్తు కొట్టినావు బావా మా అక్కనైతే. అవు బావా చిన్నప్పుడు మాయతో మస్తు కొట్టిస్తుండే. మంచి పని చేసినావు ఒట్టి. చిన్నప్పుడు మాయతో మస్తు కొట్టిస్తుండే. మంచి పని చేసినావు ఒట్టి. గంట నుంచి పని నడిపిస్తే చేతులు గుంజుతున్నాయి. ఒకసారి నడిపియాలంటే స్టార్ట్ చేస్తున్నాం రా. నడిపిస్తావా? నడిపియావా? దెంగ ఇప్పుడు నడుచుకుంటురా.